రంజాన్ పండుగ వేడుకలు విజయవాడ భవానీపురంలో ఘనంగా జరిగాయి. ఏడాదికి ఒకసారి వచ్చే ఈద్ ఉల్ ఫితర్ను ముస్లిం సోదరులు అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకున్నారు. రంజాన్ సందర్భంగా మస్జిద్ ఏ రజా వద్ద సామూహిక నమాజ్ నిర్వహించారు. ప్రత్యేక ప్రార్థనల అనంతరం ఒకరినొకరు ఆలింగనం చేసుకుని ఈద్ ముబారక్ అంటూ పండుగ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ఏడాదికి ఒక్కసారి వచ్చే రంజాన్ పండుగకు ముస్లిం సోదరులు అత్యంత భక్తి విశ్వాసంతో ఆనందంగా జరుపుకుంటున్నారు. ప్రతిరోజు నమాజ్ చేయలేని వారు కనీసం పండుగ రోజు ఖచ్చితంగా నమాజ్లో పాల్గొనాలంటారు. ఈద్ ఉల్ ఫితర్ సందర్భంగా చిన్నారులు పెద్దలు కొత్త దుస్తులు ధరించి పండుగను ఆనందోత్సాహాలతో జరుపుకున్నారు. భవానీపురం మస్జిద్ ఏ రజా వద్ద సామూహిక నమాజ్ నిర్వహించగా ముస్లిం సోదరులు పెద్ద సంఖ్యలో పాల్గొని ప్రత్యేక ప్రార్థనలు చేశారు. పండుగ సందర్భంగా మత ప్రవక్తలు పవిత్ర ఖురాన్ గ్రంథంలోని ముఖ్య సందేశాలు భక్తులకు వివరించారు. ఖురాన్ ఆవిర్భవించిన మాసం రంజాన్ ఎంతో పవిత్రమైందని, మనిషిలోని దానగుణం, దయాగుణం, త్యాగం యొక్క గొప్పతనం తెలియజేస్తుందని మత ప్రవక్తలు తెలిపారు. నెల రోజులు ఉపవాస కఠోర దీక్షలు చేయటం వలన అల్లా అనుగ్రహం లభిస్తుందని, ఆయుర ఆరోగ్యం, ఐశ్వర్యాలు సిద్ధిస్తాయని ముస్లింల విశ్వాసం. ప్రత్యేక ప్రార్థనల అనంతరం ఒకరికొకరు ఆలింగనం చేసుకుని ఈద్ ముబారక్ అంటూ పండుగ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. రంజాన్ సందర్భంగా ముస్లింలు అధికంగా ఉండే భవానీపురం ప్రాంతంలో పండుగ సందడి నెలకొంది. అందరూ విజయవాడ నగర ప్రజలందరికీ రంజాన్ శుభాకాంక్షలు అండి. ఎంతో శ్రమతో 30 రోజులు కఠోర శ్రమతో మన ముస్లిం సోదరులందరూ ఉపవాస దీక్ష చేసుకున్న ధర్మిల అల్లా ప్రసాదించిన గిఫ్ట్ ఈ ఈద్ ఉల్ ఫితర్ అండి. ఈ రోజున 30 రోజుల ఉపవాస దీక్ష వినడం అనంతరం అల్లా ప్రసాదించిన ఈ ఈద్ ఉల్ ఫితర్ నమాజ్ని మా దర్గా ప్రాంగణంలో నిర్వహించడం జరిగిందండి. దీనిలో అందరూ పాల్గొన్నారు. ఈ రోజున అందరూ అంటే ఐకమత్యంగా ఉండాలని, హిందూ ముస్లిం సోదరులందరూ ఐకమత్యంగా ఉండాలని, మన దేశం అన్నిట్లలో ముందుండాలని ఆకాంక్షించు ప్రేయర్ చేయడం జరిగిందండి. రాష్ట్రంలోని ముస్లిం సోదరులందరూ ఎంతో శ్రమతో ఆ దేవుని స్మరణలో ఈ నెల రోజులు పాటించిన ఈరోజు శ్రమ ఫలితం రంజాన్. అందరికీ ఈ రంజాన్ శుభాకాంక్షలు. ఈ రంజాన్ ప్రతి ఒక్కరూ ఆనందంగా ఆరోగ్యంగా జరుపుకోవాలని చెప్పి ప్రతి ఒక్కరూ సంతోషంగా ఉండాలని కోరుకుంటూ పేరు పేరున అందరికీ మరొక్కసారి రంజాన్ శుభాకాంక్షలు తెలియజేస్తాం. రాష్ట్ర ప్రజలకు మరియు విజయవాడ నగర ప్రజలకు మరి అలాగే ముఖ్యంగా నా 41వ డివిజన్ ప్రజలకు రంజాన్ శుభాకాంక్షలు. ప్రతి ఒక్కరూ ఈ రంజాన్ వల్ల సుఖ సంతోషంగా ఉండాలని, చక్కని ఆరోగ్యంతో ఉండాలని చెప్పి నేను మనసారా కోరుకుంటూ, అలాగే మన రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి, అలాగే మా పశ్చిమ వెల్లంపల్లి శ్రీనివాస్ గారికి, అలాగే మా మాజీ మేయర్ రాయన్ భాగ్యలక్ష్మి గారికి, అలాగే మన ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులైన అవినాష్ గారికి కూడా నేను రంజాన్ శుభాకాంక్షలు తెలియజేసుకున్నాను. మరొక్కసారి అందరికీ ఈద్ ఉల్ ఫితర్ రంజాన్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. విజయవాడ నగర ప్రజలకి, అదేవిధంగా భవానీపురం ప్రాంతంలో ఉన్న ముస్లిం సోదరులందరికీ కూడా రంజాన్ ఈద్ ముబారక్ తెలియపరుస్తున్నాను. ఏసీటీ వారికి కూడా ప్రత్యేకంగా నా ఈద్ ముబారక్ తెలియపరుస్తూ, ఈ సంవత్సరం ముస్లిం సోదరులందరూ ఎంతో పవిత్రంగా రంజాన్ మాసం పూర్తి చేసుకొని ఈ రంజాన్ ఈద్ సెలబ్రేషన్స్ చేసుకుంటున్నారు. కాబట్టి అల్లా యొక్క ఆశీస్సులు వాళ్ళపై సంపూర్ణంగా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా ఏసీటీ ద్వారాగా వాళ్ళందరినీ కూడా కోరుకుంటూ, నాకు అవకాశం ఇచ్చిన ఏసీటీ వారికి మరొక్కసారి ఈద్ ముబారక్ ధన్యవాదాలు.